కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. ప్రభుత్వ పెద్దలు 99 పైసలకే కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా ప్రభుత్వ భూములను అప్పగిస్తుంటే కూటమి నేతలు కబ్జాలకు దిగుతున్నారు. మరికొందరు కమిషన్లు తీసుకుని మరీ కబ్జా రాయిళ్లకు కొమ్ము కాస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు 7 కొండలవాడి కొండలకే రక్షణ కరువైంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ కొండ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి 7 కొండల్లో ఒకటిగా చెప్పుకునే శేషాచలం కొండ. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని తిరుపతికి ఆనుకుని ఉండే కరకంబాడి గ్రామ పంచాయతీలో శేషాద్రి ఉంది. ఇక్కడ కూటమి నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూముల్లో అక్రమంగా క్వారీ తవ్వకాలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు కూటమి నేతలు. కరకంబాడి పంచాయతీ సర్వే నంబర్ 153లో ఉన్న 146 ఎకరాలను గతంలో జిల్లా కలెక్టర్ ప్రభుత్వ భూమి అని ప్రకటించిన కూటమి నేతల అండదండలతో దోపిడీ చేస్తున్నారు కబ్జా కోరులు. సాక్షాత్తు తిరుమల శ్రీవారి 7 కొండల్లో ఒకటిగా ఉన్న కొండపై మైనింగ్ చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. టీడీపీ నేత సిద్దల రవి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని సిపిఎం నేతలు మండిపడుతున్నారు. ఈ భూమికి రవికి సంబంధం లేదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూకు అనుకూలంగా ఇది ప్రభుత్వ భూమి, ఈ ఏదైతే మైనింగ్ అమ్మారో ఈ మైనింగ్ని రికవర్ చేయండి, ఆయన అరెస్ట్ చేయండి అని చెప్పేసి గతంలో మాకు రామ్ గోపాల్ గారు జడ్జిమెంట్ ఇచ్చారు. వెంటనే హైకోర్టుకు వెళ్ళారు. ఇది తప్పుడు సమాచారం, ఇది నాదట అని చెప్పి హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో కూడా తిరస్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా జరిగింది. కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తున్నా రెవెన్యూ మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి కబ్జా కోరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నీకు ఆ భూమికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి క్లియర్గా కోర్టు చెప్పిన తర్వాత తిరుపతి జిల్లా జడ్జి గారు దాంట్లో జడ్జిమెంట్ ఇచ్చారు క్లియర్ కట్గా. సిద్ధుడు రవికి ఆ భూమికి ఎటువంటి సంబంధం లేదు, ఆయన పైన వెంటనే యాక్షన్ తీసుకొని అప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా ఆయన తప్పుడు పనులకు సహకరించారు కాబట్టి వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పి జడ్జిమెంట్ కూడా మా దగ్గర ఉంది. కాబట్టి వెంటనే మైనింగ్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో 7 కొండల్లో మొదటి కొండ ప్రారంభంలో ఉన్నటువంటి ఈ గుట్టను ఈరోజు అన్యాయకృతం అవుతున్నటువంటి పాల్పడినటువంటి సిద్ధురావు ఎవరైతే ఉన్నారో ఆయన పైన వెంటనే యాక్షన్ తీసుకోవాలి. పగలు రాత్రి అనే తేడా లేకుండా నిత్యం మైనింగ్ జరుగుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకుంటున్నారని స్థానిక నేతలు నిలదీస్తున్నారు. కొండలను చదును చేసి ప్లాట్లుగా అమ్మేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ 7 కొండల్లో ఒక కొండ 6 కొండలు అయిపోతుంది. ఈ కొండంతా కూడా లోడి మైనింగ్ అంతా తీసి అమ్ముకుంటున్నారు. రెవెన్యూ కానీ మైనింగ్ వాళ్ళకి చెప్పామా, అయితే ఇంతవరకు పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అధికార బలంతో కూటమి నేతలు రెచ్చిపోతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కొందరు అధికారులు సైతం కూటమి నేతలతో కుమ్మక్కై యథేచ్ఛగా మైనింగ్ సాగిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.